మెల్లిమెల్లిగా అవి పైకి వెళ్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ బర్డ్స్ నెస్ట్లో కూర్చుంటాయి కదా, ఎగిరే ముందు ఏం చేస్తాయంటే తలంతా పైకి పెడతాయి. మన బాల్కనీలో చాలా బర్డ్స్ నెస్ట్ పెట్టుకున్నాయి అనమాట. రకరకాల బర్డ్స్ నెస్ట్ పెట్టుకున్నాయి. లీవ్స్ని నీడిల్తో ఎలాగో కుచ్చి మనము కుట్టుతామో అలాగే అది కుడుతుందన్నమాట. సో అందుకే దాన్ని టైలర్ బర్డ్ అన్నారేమో. బాగా సూది పెట్టి కుచ్చినట్టుగా కుచ్చుకొని కాటన్ అంతా బాగా పేర్చేసుకుంది అనమాట. నెక్స్ట్ లోపల గుడ్లు పెట్టింది. గుడ్లు కింద పడిపోయాయి అనమాట. ఇలా పడ్డాయో లేదో అవి చీమలు పట్టేస్తూ ఉన్నాయన్నమాట. డిస్టర్బ్ చేయకుండా అలాగ మెల్లిగా ఆ పౌచ్లోకి ఇలా బర్డ్స్ దాంట్లో వేసేసాము. సో అవి బాగా ఆడుకుంటున్నాయి. ఏ చెట్టు బాగుందో, ఏ చెట్టు అనుకూలంగా ఉందో, ఏ చెట్టు సేఫ్టీగా ఉందో. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. మన బాల్కనీలో చాలా బర్డ్స్ నెస్ట్ పెట్టుకున్నాయి అనమాట. రకరకాల బర్డ్స్ నెస్ట్ పెట్టుకున్నాయి. బట్ ఈ రోజు వీడియోలో ఏంటంటే లైఫ్ ఆఫ్ అ టైలర్ బర్డ్ అని, ఇంట్లో ఏంటంటే గుడ్లు పెట్టిన దగ్గర నుంచి పిల్లలు ఎగిరేంత వరకు కూడా నేను వీడియో షూట్ చేశాను. వాటికి తెలియకుండా షూట్ చేశాను. సో అదంతా మీకు ఈరోజు చూపిస్తాను. ఏమేమి జరిగింది, నెస్ట్ విరిగిపోయింది, చిరిగిపోయింది, గుడ్లు పిల్లలు కింద పడిపోయాయి, తర్వాత ఏం చేసామేమో అన్నీ చూపిస్తున్నాం అనమాట. ఈ టైలర్ బర్డ్ యాక్చువల్లీ ఫస్ట్ రెకే వేస్తుందండి. స్టార్టింగ్ వచ్చేసి మొత్తం బాల్కనీలో వచ్చి చూస్తుంది అనమాట. అవి రెండు వస్తాయి. రెండు వచ్చి అరుచుకుంటూ అన్ని చెట్లన్నీ చూస్తాయి అనమాట. ఏ చెట్టు బాగుందో, ఏ చెట్టు అనుకూలంగా ఉందో, ఏ చెట్టు సేఫ్టీగా ఉందో, ఏ కార్నర్లో సేఫ్టీగా ఉందో, బయట ఇంకా వేరే పోల్స్ దగ్గర అక్కడెక్కడ నిలబడి మనము ఏ టైంలో బయటకు వస్తుంటామో అవన్నీ చూస్తూ ఉంటాయి అనమాట. సో మేము ఎక్కువగా ఈ బాల్కనీ రఫ్ యూజ్ చేయము. జస్ట్ బట్టలు ఆరేసుకోవడానికి, చెట్లకు నీళ్ళు వేయడానికే వాడతాము. సో ఎప్పుడైనా సాయిల్ ఎండబెట్టుకోవడానికి వాడతాం అంతే. అది ఒకవేళ వచ్చింది అనే టైంకి మేము ఇంకా దాని సైడ్ వెళ్ళము. అది వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మేము ఆ బాల్కనీ స్లైడింగ్ డోర్ మేము అసలు తీయమన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగా కట్టుకుంటుందో ఈ బర్డ్. సో ఇలాగా కట్టుకుంది. ఆ లీవ్స్ని నీడిల్తో ఎలాగో కుచ్చి మనము కుట్టుతామో అలాగే అది కుడుతుందన్నమాట. నిట్టి చేస్తుందన్నమాట. సో అందుకే దాన్ని టైలర్ బర్డ్ అన్నారేమో. బాగా ఆ లీఫ్ ఇంకో ఆకు బాగా సూది పెట్టి కుచ్చినట్టుగా కుచ్చుకొని ఇంకా పీచ్ కానీ లేకపోతే కాటన్ కానీ ఏవేవో చెత్త అంతా తెస్తుంది అది. బట్ అది ఒకటి ఆర్ట్ అనమాట, అల్లుకుంటూ వెళ్తుందనమాట. అలా ఒక 2 days చేస్తుందండి. అది డే టైంలో వర్క్ చేస్తుంది, మళ్ళీ నైట్ టైం రాదు, వెళ్ళిపోతుంది. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి నెస్ట్ అంతా బాగా కట్టుకొని కాటన్ అంతా బాగా పేర్చేసుకుంది అనమాట. నెస్ట్ లోపల నీట్గా కట్టేసుకుంటుంది. సో దీంట్లో ఒకరోజు చూస్తే గుడ్లు ఉన్నాయన్నమాట. అది కూర్చుంటుంది దాంట్లో, అలాగే కూర్చుంటుంది అనమాట. కొన్ని రోజులు అలా కూర్చుంటుంది. అబ్జర్వ్ చేయలేదు ఎన్ని రోజులు కూర్చుంటుందో, బట్ దాంట్లో కూర్చుంటుంది అలాగే. తర్వాత చూస్తే అది గుడ్లు పెట్టింది. అది అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటుంది. గుడ్లు పెట్టి ఉంది, అదే కూర్చుంటుంది. ఇంకా వేరే బర్డ్ వస్తుంటుంది, వచ్చి మళ్ళీ ఆ బర్డ్ కూడా కూర్చుంటుంది. ఈ బర్డ్ మళ్ళీ బయటికి వెళ్తుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఒకటే బిట్ట, మేల్ బర్డ్స్ కూడా కూర్చుంటాయని అనుకుంటున్నాను. అయితే ఇంత బాగుంది కదండి, నీట్గా ఉంది. బర్డ్స్ గుడ్లు అన్ని పెట్టింది. ఒక రోజు ఏమైందంటే ఆ బాల్కనీలో బాగా చప్పుడు చేస్తున్నాయి అనమాట, బాగా అరిచేస్తున్నాయి. ఫెదర్స్ అన్ని ఫటఫట కొట్టేస్తున్నాయి. ఇంకా చెట్టుని బాగా ఊపేస్తున్నాయి అనమాట. ఎంత భయంకరంగా చెట్టుని ఊపేస్తున్నాయంటే అసలు అంత చిన్న బర్డ్ బలంగా ఊపుతుందని అనుకోలేదు అసలు. అన్ని పాట్స్ని ఫటా కొట్టేసుకుంటూ ఎగిరేస్తుంది అనమాట. మళ్ళీ కిందికి దిగుతుంది, మళ్ళీ పైకి ఎక్కుతుంది, అర్థం కాలేదు మాకు. అయితే లాస్ట్కి చూస్తే మా హస్బెండ్ చూశారు, కింద ఎగ్స్ పడిపోయి ఉన్నాయన్నమాట. అది సరిగ్గా కట్టుకోలేదన్నమాట. లేకపోతే ఏమైందంటే ఆ కింద జారిపోయింది, మొత్తం గుడ్లు కింద పడిపోయాయి అన్నమాట.
మా హస్బెండ్ పాపం చాలా టెన్స్ అయిపోయారు. ఇంకా నాకు తోచలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. 2 గుడ్లు ఉన్నాయి, ఇంకా ఇంకొక 2 బేబీస్ ఉన్నాయి దాంట్లో. అవి కూడా 2 or 3 బేబీస్ ఉన్నాయి. సో వాటికి ఇట్లా పడ్డాయో లేదో అవి చీమలు పట్టేస్తూ ఉన్నాయన్నమాట. నాకేం అర్థం కావట్లేదు అసలు ఎలా తీయాలి అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తీసేసి ఒక పక్కన పెట్టేశాను, ఒక లీఫ్లో పక్కన పెట్టేశాము, పాట్లో పక్కన పెట్టేశాము. సో వాటిపైన నీళ్ళు వేయాలో కూడా తెలీదు, ఎందుకంటే బేబీస్ కదా, నీళ్ళు పడొచ్చో పడొద్దో కూడా తెలీదు, ఎలా కడగాలో తెలియట్లేదు, బ్రష్తో తీయాలో తెలియట్లేదు, చీమల్ని ఎలా తీయాలో తెలియలేదన్నమాట మాకు. తర్వాత ఈ ప్యానిక్ అవటంలోనే నేనేం చేశానంటే, ఫస్ట్ వాళ్ళ మదర్ బాగా అరిచేస్తుంది బయట, పేరెంట్స్ బాగా అరిచేస్తున్నారు అనమాట. నెక్స్ట్కి అయితే ఒకటి బ్యాగ్ పౌచ్ లాంటిది కట్టాలనేసి ఇమీడియట్గా మనకి ఈ చుడిదార్ ఉంటుంది కదా, అంటే లేడీస్ చుడిదార్ పైజామా అని ఇంతకుముందు బాగా వాడేవాళ్ళం, స్లాక్స్ ఇప్పుడు వాడుతున్నాము, బట్ ఇంతకుముందు కాటన్ చుడిదార్లు వాడేమన్నమాట. సో అవి మాత్రం ఒక సైడ్ ఒక ట్యూబ్ లాగా ఇలాగ కట్ చేసేసి కింద సైడ్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మళ్ళీ దాన్ని రివర్స్ చేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి, ఎందుకంటే మళ్ళీ రబ్బర్ జారిపోతుందేమో అని భయమేసింది. సో ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మళ్ళీ పైన మాత్రం హ్యాండిల్స్ లా కుట్టేసి, రెస్ట్ ఆఫ్ ది నెస్ట్ ఉంది కదా దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగ మెల్లిగా ఆ పౌచ్లోకి ఇలా అటు ఇటు బాగా థ్రెడ్స్ వేసేసి గట్టిగా కట్టేసామన్నమాట. బర్డ్స్ దాంట్లో వేసేసాము. టెన్షన్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాయా లేదా నెస్ట్ని అనే భయమే ఎక్కువ ఉండింది మాకు. సో మొత్తం టోటల్గా వేసేసాము. బట్ నెక్స్ట్ డే నుంచి అవి కాన్స్టెంట్గా బర్డ్స్ని ఫీడ్ చేయటము అవన్నీ జరిగాయి. సో ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. తర్వాత అవి కొన్ని రోజులకి పెద్దగా కూడా అయిపోయాయి, మంచిగా ఆడుకుంటున్నాయి కూడా. ఒక పేరెంట్ వచ్చి ఫీడ్ చేయడానికి చేస్తూ ఉంటే ఇంకో పేరెంట్ ఫుడ్ కలెక్ట్ చేయడానికి వెళ్తుంది అనమాట. సో అవి బాగా ఆడుకుంటున్నాయి, మంచిగా ఎగిరెగిరి మరీ తింటున్నాయి అనమాట. సో ఈ బర్డ్స్ పెద్దగా అయిపోయినా కొద్దీ ఏమవుతుందంటే ఆ నెక్స్ట్ చిన్నగా పడిపోతుంది అనమాట. అంటే ఇవి పెద్దగా అయిపోతాయి కదా, పెరుగుతూ ఉంటే సరిపోదు అనమాట. సో ఆటోమేటిక్గా అవి కింద పడిపోతూ ఉంటాయి అనమాట. ఎక్కడానికి ట్రై చేస్తుంది, చాలా బాగా ట్రై చేస్తుంది. అయితే ఈ మధ్య మాత్రం వాళ్ళ పేరెంట్స్ బాగా అరుస్తాయన్నమాట. అంటే అవి పేరెంట్స్ ఏం చేస్తాయంటే, ఇవి ఎక్కడున్నాయో మనకి తెలియదు, కనపడవు, కానీ ఆ పేరెంట్స్ అటు ఇటు ఎగురుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం చూస్తే కింద ఒక చిన్న బర్డ్ ఉంటుందన్నమాట. సో అలాగే ఈ బర్డ్స్ చూడండి ఎగిరి వెళ్ళిపోతున్నాయి, మెల్లిమెల్లిగా అవి పైకి వెళ్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ బర్డ్స్ నెస్ట్లో కూర్చుంటాయి కదా, ఎగిరే ముందు ఏం చేస్తాయంటే తలంతా పైకి పెడతాయి. సో ఫస్ట్ 2-3 బర్డ్స్ వెళ్ళిపోయినా కూడా లాస్ట్కి ఇంకొక బర్డ్ అలాగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ ఫీడ్ చేస్తూనే ఉంటాయి. తర్వాత అన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇంకా అవి కూడా వెళ్ళిపోతాయి, అన్నీ చూసుకుంటుంటాయి. మాకు కూడా బాధ అనిపిస్తుంది, ఎంత బాగుండేది ఇక్కడ అంతా అని. ఇంకా తర్వాత కొన్ని రోజులు అయినాక మేము ఆ నెస్ట్ తీసేస్తాము. కాకపోతే నైట్రోజన్ రిలీజ్ చేస్తారు కదా, ఎక్స్క్రీటా అంతా నైట్రోజన్ ఎక్కువైపోయి ప్లాంట్స్ పాడైపోతాయి అన్నమాట కింద. బట్ ఈ బర్డ్స్ ఇలాగా మా బాల్కనీలో వస్తే మాకు ఎందుకో చాలా సంతోషం అనిపిస్తుంది. హోప్ మీరు కూడా ఈ వీడియో చూసి సంతోషపడ్డారని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.